మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. చింకీ యొక్క కొత్త టాలెంట్. గట్టు ఇంకా చింకీ లివింగ్ రూమ్ లో చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. బంటి, గుడ్డి ఇంకా హరి కూడా గట్టు, చింకీ వాళ్ళ ఇంటికొస్తారు. అరే గట్టు, నాకు ఈ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ అస్సలు అర్థం కావడం లేదు. సరిగ్గా చెప్పావు హరి, ఇవి నాకు అర్థం కావడం లేదు. టెస్ట్ కూడా రేపే ఉంది. నాకు కూడా ఆన్సర్స్ తప్పుగా వస్తున్నాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. ఇలా అయితే మనకు మార్కులు బాగా రావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు కూర్చోండి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి మనకి తినడానికి ఏదైనా తీసుకుని వస్తాను. తిన్న తర్వాత ఏమైనా మన బ్రెయిన్ పనిచేస్తుందేమో. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత గుడ్డి చింకీని చూస్తుంది. చింకీ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో మునిగిపోయి ఉంటుంది. తను ఎవ్వరి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. చింకీ, నువ్వెక్కడ మునిగిపోయావు? నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా గుడ్డి. ఎందుకు, ఏమైంది? చింకీ, నీకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు గట్టు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే నాకు చాలా మజా వస్తుంది. అందుకే నేను ఇంత ధ్యాసతో చేస్తున్నా. మజా వస్తుందా? అలా ఎలా వస్తుంది నీకు? నువ్వు చెప్పు, అసలు ఈ క్వశ్చన్స్ని నువ్వైతే ఎలా సాల్వ్ చేయగలవు? చింకీ, నువ్వు నాకు ఇది చెప్పు, ఈ అడిషన్ క్వశ్చన్ ఎలా చేస్తావు? నాకు కూడా మల్టిప్లై చేసే క్వశ్చన్స్ నాకు తప్పుగా వస్తున్నాయి. ఎప్పుడు నాకు తప్పుగానే వస్తున్నాయి. ఏంటి, మిమ్మల్ని చదివించాలని మీరు అనుకుంటున్నారా? చింకీ, నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా కూడా ఉంది. మనం ఇప్పుడు అందరం కలిసి టీచర్ ఆట ఆడదాం. అందులోని చింకీ మనకి టీచర్, మనమందరం కూడా స్టూడెంట్స్. అలా చేస్తే మనకి చాలా మజా వస్తుంది. ఇంకా మన టెస్ట్కి కూడా మంచి ప్రిపరేషన్ అవుతుంది. వావ్, ఇది వింటుంటే నాకు చాలా మజా వస్తుంది గట్టు. నేను మీ అందరికీ అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు టెస్ట్ పెడతాను. ఇంకా మీ అందరి కాపీస్ చెక్ చేస్తాను. అలా అయితే మనం టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే? అందరి పిల్లలకి ఆ ఐడియా నచ్చుతుంది. చింకీ త్వరగా లోపలికి వెళ్లి ఒక చైర్ తీసుకుని వస్తుంది. దానిపైన ఒక వైట్ బోర్డు పెడుతుంది. చేతిలో స్టిక్ ఇంకా మార్కర్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకుని చింకీ టీచర్లా తయారవుతుంది. అరే వా చింకీ, నువ్వు నిజంగా టీచర్ లాగా ఉన్నావు. థ్యాంక్ యూ గుడ్డి. అది సరే, కానీ ఇప్పుడు నేను చింకీని కాను. మరి నువ్వు ఎవరు చింకీ? నువ్వు చింకీవి కాకపోతే? అరే, నేను ఇప్పుడు మీకు టీచర్ని కదా హరి, అందుకే నన్ను మ్యామ్ అని పిలవండి. ఓకే మ్యామ్. అయితే పిల్లలు, అన్నిటికన్నా ముందు మనం అడిషన్ నేర్చుకుందాము. ఇది చాలా ఈజీ. చింకీ మార్కర్తో బోర్డు మీద క్వశ్చన్ రాస్తుంది. ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అరే వా చింకీ, అదే మేడం, నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది. ఎలా చెయ్యాలో కూడా. ఇప్పుడు నేను అన్ని అడిషన్స్ ఈజీగా చేయగలను. వావ్ బంటి, ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, అవి ఇలా చేయాలి. మెల్లిమెల్లిగా చింకీ అందరికీ అన్ని క్వశ్చన్స్ అర్థమయ్యేలా చెప్తుంది. నాకిప్పుడు అన్నీ కూడా అర్థమయ్యాయి. నాకిప్పుడు అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అనిపిస్తున్నాయి. నాకు కూడా. నాకు అనిపిస్తుంది రేపటి టెస్ట్లోని మనందరికీ హైయెస్ట్ మార్క్స్ వస్తాయేమో అని. ఆగండి పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికీ టెస్ట్ పెడతాను. ఒకవేళ ఇవాల్టి టెస్ట్లో మీ అందరికీ మంచి మార్కులు వస్తే రేపు కూడా మీకు టెస్ట్లో అందరికీ మంచి మార్కులు వస్తాయి. అందరికి ఓకే కదా? సరే మ్యామ్, మేమందరూ రెడీగా ఉన్నాం. తర్వాత చింకీ బోర్డు మీద కొన్ని క్వశ్చన్స్ రాస్తుంది. అందరూ వాటిని బుక్ లో సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎవ్వరికీ కన్ఫ్యూజన్ ఉండదు. అందరూ అన్ని క్వశ్చన్స్ నిమిషాల్లో సాల్వ్ చేస్తారు. అయిపోయింది మ్యామ్. నాది కూడా. నాది కూడా అయిపోయింది. వావ్ పిల్లలు, వెరీ గుడ్. మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. చింకీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తుంది. ఇంకా ఆనందపడుతుంది. వెరీ గుడ్, మీరందరూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు మీరందరూ పాస్ అయిపోయారు. మనందరం కలిసి అమ్మ చేతి శాండ్విచెస్ తిందాం. ఇప్పుడు మీరందరూ రేపు టెస్ట్ కి రెడీ. అందరూ కిచెన్లోకి వెళ్లి చూస్తారు. కానీ అప్పటికే అమ్మ అన్ని శాండ్విచెస్ తయారు చేసి
డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతుంది. పిల్లలు, చదువుకోవడం అయిపోయిందా? ఇవాళ మీరు చాలా కష్టపడ్డారు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోండి. అమ్మా సరే. ఆంటీ, ఈ శాండ్విచెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా. థ్యాంక్ యూ బాబు. అందరూ శాండ్విచెస్ తింటారు. ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్కి ముందు గుడ్డి చింకీ దగ్గరికి వెళ్తుంది. చింకీ చింకీ, కాసేపట్లో ఎగ్జామ్ ఉంది, కానీ నాకు ఈ క్వశ్చన్ అస్సలు అర్థం కావడం లేదు. నేను నిన్న రాత్రి నుండి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాను, రావడం లేదు. ఏంటి? ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది గుడ్డి, కానీ ఇప్పుడు నేను నీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చింకీ ఎగ్జామ్కి ముందు త్వరగా గుడ్డికి ఆ క్వశ్చన్ అర్థమయ్యేలా చెప్తుంది. అంతలో బెల్ మోగుతుంది. పిల్లలందరూ ఎగ్జామ్ రాయడానికి క్లాసులోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ చింకీ, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలను. వెరీ గుడ్. పద లోపలికి వెళ్దాం, టెస్ట్కి టైం అయింది. టెస్ట్ అయిపోతుంది. సాయంత్రం గుడ్డితో పాటు హరి ఇంకా బంటి కూడా చింకీకి థ్యాంక్స్ చెప్పడానికి వస్తారు. చింకీ, అంటే మ్యామ్, మీరు మమ్మల్ని అందరినీ చదివించినందుకు మేమందరం టెస్ట్ బాగా రాశాం. అందుకే మేమందరం కలిసి మీకోసం మా థ్యాంక్ యూ కార్డు తయారు చేశాము. ఇదిగో తీసుకోండి. హా చింకీ, ఈ కార్డ్ వరల్డ్ బెస్ట్ టీచర్ కోసం. నువ్వు చాలా గ్రేట్. నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పిన క్వశ్చన్ టెస్ట్కి ముందు ఆ టెస్ట్లో వచ్చింది. ఈ కార్డ్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చింకీ, నీ కొత్త టాలెంట్ చాలా బాగుంది. ఇప్పటి నుంచి టెస్ట్కు ముందు నువ్వే మమ్మల్ని అందరినీ చదివించు. అప్పుడు మనందరం పాస్ అవ్వచ్చు. అందరికీ కూడా హైయెస్ట్ మార్క్సే వస్తాయి. హాహా, తప్పకుండా గట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.